శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి నవంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మీనరాశిలో శని వక్రగతిలో ఉన్నాడు. కొంత జాప్యం చేస్తాడు. రాశిలోని ప్రతి పనిని ఈ 15 రోజులు డిలే చేసే అవకాశాలు అయితే బాగా కనబడుతున్నాయి. కొంచెం డిలే చేస్తాడు. అందుచేత ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు కూడా మానుకోండి డెవలప్మెంట్ కోసం. అదేవిధంగా వ్యాపారంలో కూడా విశేషమైన వ్యాపారాలు చేద్దాం అనుకుని లేకపోతే ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్ చేయాలనుకుంటే అందులో కొంత జాప్యం జరుగుతుంది. కాబట్టి 15 రోజులు మొదలు పెట్టకండి. మంచి ముహూర్తం ఉంటే వండియండి, కానీ 15 రోజులు మొత్తం వరకు న్యూట్రల్గా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్న విద్యార్థులకు చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంది. విదేశాల్లో ఉంటున్న విద్యార్థులకు ఉద్యోగరీత్యా ఫలితాలు కూడా చక్కగా వస్తాయి. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పర్మనెంట్గా సెటిల్ అవ్వాలంటే వాళ్ళు కూడా ఇది సరైన సమయం అని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం కొంత పాజిటివ్గానే పనిచేస్తున్నాయి. ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ మీకు నెంబర్ 3 పాజిటివ్గా పనిచేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద అలాగే ఐటీ రంగంలోని మీద బ్యాంకింగ్ సెక్టర్ మీద మీరు ట్రేడింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. అందులో సక్సెస్ కనబడే అవకాశం బాగా కనబడుతుంది. ఏళ్ళనాటి శని ప్రభావం ఎలా ఉన్నప్పటికీ గురువు యొక్క అనుగ్రహం అయితే బాగా కనబడుతుంది. కాబట్టి ఆ గురువు యొక్క దృష్టి భాగ్య దృష్టితో ఆ రాశిని చూస్తున్నాడు. గురువు ఉండే ప్రదేశం కూడా పంచమ భావం ఉన్నాడు. కాబట్టి పిల్లలకి అన్ని విధంగా అనుకూలమైన వాతావరణం కనబడమే కాకుండా పిల్లలకి మీకు మధ్య ఒక అవినాభావ సంబంధం కొత్తగా ఏర్పడే అవకాశం అయితే బాగా కనబడుతుంది. అలాగే ట్రేడింగ్ చేసుకున్నప్పుడు లాభదాయకంగానూ ఉంటుంది. అదేవిధంగా కొత్త వెంచర్స్, కొత్త యాక్టివిటీస్, కొత్త అగ్రిమెంట్స్ చేసుకోండి. గురువు అనుగ్రహం ఉంది కాబట్టి సక్సెస్ఫుల్గా ముందుకి లాంగ్ లాస్టింగ్లో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగానే కనబడుతుంది. ఇక శుభవార్తలు వింటారు, శుభైన కార్యక్రమాలు పాల్గొంటారు. వివాహం అనుకోండి, గృహప్రవేశం అనుకుని, శంకుస్థాపన అనుకోండి, ఇటువంటి కార్యక్రమాలు పాల్గొంటారు. అలాగే ఎంతో కాలంలో వివాహం జరిగిన వాళ్ళు కూడా వివాహం జరిగే అవకాశాలు 15 రోజులు బాగా కనబడుతున్నాయి. ఆ విధంగా ముందుకు వెళ్ళచ్చు. తర్వాత మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు 6వ ఇంట్లో కేతు యొక్క ప్రభావం కనబడుతుంది. కాబట్టి గణపతి ఆరాధన విశేషంగా చేయడం ప్రయత్నించండి. మహాగణపతి మంత్రం కానీ, క్షిప్రప్రసాద గణపతి మంత్రం కానీ, ఏదైనా గణపతి మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేస్తే ఏంటంటే ఒక మార్గం కనబడుతుంది. ఆ మార్గం గుండా వెళ్ళిపోతే మీకు రాజమార్గం ఉంటుంది, రాజ్యంగా ఉంటుంది. శుభం వ్యాధు.